ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కాంగ్రెస్ పాలనలో అన్నం పెట్టే అన్నదాతలకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్లో పంటను అమ్ముకుందామని వస్తే అకాల వర్షంతో రైతుల గుండెల్లో కోత మిగిలింది. కళ్ల ముందే ధాన్యం తడిసి ముద్దవుతుంటే అడ్డుకోలేక ఆదుకునే వారు లేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు వచ్చి 15 రోజులుగా ఇక్కడే ఉంటున్నామని పట్టించుకునే నాథుడే లేడంటూ ఆవేదన చెందుతున్నారు. తమ కష్టమంతా బుగ్గిపాలైందంటూ ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు రైతులు. ట్రాక్టర్లో పోసుకొచ్చినాడే మ్యాచర్ వచ్చినాయి. ఈగ వెళ్తూ ఆగలేదు. ఏమన్నా అంటే మీది ఇంత నంబరు, మీది అంత నంబరు, ఇంకా రాలేదు పోలేదు అని ఇగో ఇట్లనే చేస్తారు. ఇట్లనే చేసి ఇప్పుడు వారగొట్టే మేము అప్పరపట్టు నుంచి ఈడికి వచ్చేటాలకు ఇవి పదనైపోయాయి. మేమేం చేస్తాం? మా మక్కలైతే దయచేసి కొనుర్రు, మీకు దండం అన్న పెడతాం. ఇక మేము తిరగలేము, మా నుంచి కాదు. ఒక 36 సంవత్సరాలు వేరు 87 బత్తాలకు ఇప్పుడు 51 బత్తు ఉన్నది. దీన్ని ఎట్లా కాపాడాలి? తెల్లరాక శక్తి వర్షం అయితే మా పాప మాది ఏంది రాసి ఉన్న బాగుండదు పోవు కదా. బత్తాలు నిప్పు వదిలిపెట్టి రేసుకపోక కరెక్ట్ ఇయ్యలే బారదాన్ని అనేకంగా రామకోసం చూసుకుంటారు. బారదాన మంచిది ఇయ్యలే. ఒక కాంట పెట్టిన బత్తాలు ఇక్కడ ఆపారు. ఇప్పుడు మా గతి ఏం కావాలి? కాంటకేసుకుపోయే బత్తాలు, పొద్దున పోయే బత్తాలు ఇన్ని ఉంచారు. మేము ఏమని కాపాడుతాం, ఏమని మేము కవర్లు ఇచ్చి కప్పుతాం. అవి ఆగుతలే పెద్దలు కొట్టుకుపోవచ్చు. పెద్దపల్లి మండలంలో రైతులందరూ కూడా వ్యవసాయ మార్కెట్లో పోయాలనుకుంటే ఒక పక్క వడ్లు వస్తూ ఉన్నారు, మరో పక్క మక్కలు వస్తూ ఉన్నారు. ఇక్కడ సరిపడా ఖాళీ కూడా లేకపోవడం వల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని క్లస్టర్ల వారిగా ఏదైతే మండలంలో అదేవిధంగా గ్రామ